ఏపీలో ఎన్నికలు జరిగి ఏడాది గడుస్తున్నా తాడిపత్రిలో ఆ వేడి మాత్రం తగ్గలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతోంది. కేతిరెడ్డి ఇంటికే ఎసరు పెట్టారు మున్సిపల్ అధికారులు. మున్సిపల్ స్థలాన్ని కేతిరెడ్డి ఆక్రమించారు అనే ఆరోపణలతో ఆయన ఇంటి దగ్గర సర్వే చేశారు అధికారులు. ఈ సర్వే కొలతలతోనే ఆగుతుందా లేక కూల్చివేతల దాకా వెళ్తుందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రిలో నో ఎంట్రీ బోర్డు పెట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించారని గత కొన్ని రోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఏదో ఒక రోజు పెద్దారెడ్డి ఇంటిని జేసీబీతో కూలుస్తానంటూ హెచ్చరికలు కూడా చేశారు. 3 నెలల క్రితం తాడిపత్రిలో వైసీపీ కార్పొరేటర్ ఫయాజుద్దీన్ ఇంటికి మున్సిపల్ అధికారులు నోటీసులిచ్చి ఆక్రమణలు తొలగిస్తామన్న సమయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులు కొలతలు వేస్తోన్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు పెద్దారెడ్డి ఇంటి చుట్టుపక్కలకు ఎవరినీ రాకుండా అడ్డుకున్నారు. పెద్దారెడ్డి ఇంటితో పాటు సమీపంలో ఉన్న కొన్ని ఇళ్లు కూడా మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి నిర్మించారన్నది తాడిపత్రి మున్సిపల్ అధికారుల వాదన. ఈ నేపథ్యంలో అనేకసార్లు నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో మున్సిపల్ అధికారులు యాక్షన్ మొదలుపెట్టారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు, రోడ్డు కొలతలు వేసేందుకు సర్వే చేశారు. తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్లు 639, 640, 641లో మున్సిపాలిటీకున్న 10 సెంట్ల స్థలాన్ని గుర్తించి సదరు ప్లాట్లలో ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు కొలతలు వేశారు. ఓవైపు హైకోర్టు ఆదేశాలున్నా కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రిలోకి ఎంట్రీ లేకపోవడం, మరోవైపు ఇల్లు అక్రమ నిర్మాణమంటూ మున్సిపల్ అధికారులు కొలతలు వేయడం చూస్తుంటే కేతిరెడ్డి పెద్దారెడ్డికున్న కష్టాలకు తోడు కొత్త కష్టాలు తోడయ్యాయని అనిపిస్తోంది.